కేబినెట్లో సర్దుబాటు చేయలేక ప్రత్యేక హోదాలిచ్చారు. కోర్టు జోక్యంతో ఆ కుర్చీలు చేజారాయి. తమ హోదా ఏంటనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆ అరడజన మంది నేతలు. వారికి తిరిగి కేబినెట్ స్థాయి పదవుల్ని టీ సర్కార్ ఎలా సర్దబోతోంది? టీఆర్ఎస్ ఆలోచన ఎలా ఉంది? మంత్రివర్గంలో చోటు దక్కకపోయినా దానికి సరిసమానమైన సదుపాయాలున్న హోదాలు దక్కినందుకు ఆ నేతలు సంతృప్తి పడ్డారు. కానీ వారి ఆనందం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. హైకోర్టు ఆదేశాలతో పార్లమెంటరీ కార్యదర్శుల్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వీరికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తదుపరి అడుగుల్ని జాగ్రత్తగా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆ 6 నేతలకు పదవులు కట్టబెట్టేందుకు ప్రభుత్వ వర్గాలు లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఆ నేతలకు తిరిగి పదవులు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తోందట. ప్రాంతాల్ని సామాజిక వర్గాల్ని సమతుల్యం చేసుకుంటూ 6 నేతల్ని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. కోవా లక్ష్మి, దాస్యం వినయ్ భాస్కర్, కిషోర్, జలగం వెంకట్రావు, సతీష్ కుమార్, శ్రీనివాస్ గౌళ్లకు ఈ పదవులు దక్కాయి. అయితే కొందరు కోర్టుకెళ్లటం, ఈ నియామకాలు చెల్లవని కోర్టు చెప్పడంతో ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టింది. ఆ 6 నేతలకు వేరొక రూపంలో పదవులు కట్టపెట్టేందుకు న్యాయపరమైన అంశాల్ని ప్రభుత్వం పరిశీలిస్తోందట. ఇందులో భాగంగా పార్లమెంటరీ సెక్రటరీలుగా కాకుండా వేరే పేరుతో వారిని అదే హోదాతో నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. రిప్రజెంటేటివ్ ఆఫ్ సీఎం పేరుతో ఆ 6 నియమించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఎవరైనా కోర్టుల్ని ఆశ్రయించినా ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు సర్కార్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. న్యాయ నిపుణుల నుంచి పూర్తి స్థాయిలో సలహాలు, సూచనలు వచ్చిన తర్వాత ఆ 6 తొందరలోనే కొత్త హోదాలతో అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. నమస్తే.